ఎర్రకోట సమీపంలో బాంబు పేలుడు ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీ బాంబు బ్లాస్ట్ లో జమ్మూ కాశ్మీర్ కు చెందిన డాక్టర్ ఉమర్ కీలక వ్యక్తిగా తేలింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పేలుడు ఘటనను ఖండించిన జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా అక్కడి పౌరులందరూ ఉగ్రవాదులు కారని, కేవలం కొంతమంది మాత్రమే శాంతికి విఘాతం కలిగిస్తున్నారని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లో 12 మంది మరణించగా ఇంకా అనేక మంది గాయపడ్డారు. ఎర్రకోట సమీపంలో హుందాయ్ i20 కారులో బాంబు పేలుడు జరిగినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. బాంబు పేలిన కారు నడిపింది జమ్మూ కాశ్మీర్కు చెందిన డాక్టర్ ఉమర్ అని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ధృవీకరించారు. ఆ తర్వాత నిర్వహించిన DNA పరీక్షల ద్వారా నిర్ధారించుకున్నారు. ఉమర్కు ఇటీవల వెలుగులోకి వచ్చిన ఫరీదాబాద్ మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ మాడ్యూల్కు సంబంధించి కీలక విషయాలు కూడా అధికారులు రాబట్టగా దీనిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ వైట్ కాలర్ ఉగ్రవాద మాడ్యూల్లో ఇప్పటివరకు జమ్మూ కాశ్మీర్లోని వేర్వేరు ప్రదేశాల నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగితో సహా 10 జిల్లాల్లో తనిఖీలు నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో కొంతమంది గడిచిన ఏడాది సమయంలో తుర్కియోకు వెళ్లవచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ పేలుడు తర్వాత కశ్మీర్ లోయలో భద్రతా బలగాలు ఉగ్రవాద నెట్వర్క్ మూలాలను కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనను జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. జమ్మూ కాశ్మీర్లో నివసించే ప్రతి పౌరుడు ఉగ్రవాది కాదని, కొంతమంది మాత్రమే శాంతికి విఘాతం కలిగిస్తున్నారని ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కశ్మీర్ ప్రాంతంలో కొంతమంది శాంతిని, సోదర భావాన్ని నాశనం చేస్తున్నారని తెలిపిన ఒమర్ అబ్దుల్లా ఢిల్లీ పేలుడుకు భద్రతా వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. బాంబు పేలుడుకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లోని ప్రతి పౌరుడిని, కశ్మీరీ ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించవద్దని, ఇలా ఒకే భావజాలంతో చూసినప్పుడు వారిని సరైన మార్గంలో పెట్టడం చాలా కష్టమని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. మనం ఇంతకుముందు విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ను చూడలేదా? విద్యావంతులు ఇలాంటి పనుల్లో పాల్గొన్నారని ఎవరు చెప్పారు? వారు కూడా ఇలాంటి పనులు చేస్తారు. వారిని ఉద్యోగం నుంచి బహిష్కరించిన తర్వాత ఇలాంటి దర్యాప్తు చేపట్టారు. వారిపై ప్రాసిక్యూషన్ ఎందుకు చేపట్టలేదు? పరిస్థితిని సాధారణంగా ఉంచేందుకు మాత్రమే తాము కేంద్ర ప్రభుత్వానికి సాయం చేయగలమని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పినట్లు అక్కడి ప్రజలందరికీ ఉగ్రవాదులతో సంబంధాలుండవు. కానీ కొందరికి మాత్రం ఉగ్ర సంస్థలు, ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలున్నట్లు దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి. ఢిల్లీలో కారు బాంబు పేలుడుకు కారణమైన నిందితుడు డాక్టర్ ఉమర్ మహమ్మద్ అలియాస్ ఉమరున్ నబీ సహా పలువురు జమ్మూ కాశ్మీర్కు చెందిన వారే. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్లోని పౌరులకు ఉగ్రవాదులతో సంబంధాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్లో కొందరు వ్యక్తుల కారణంగా అశాంతి కలుగుతోందని, మిగతా వారందరికీ చర్చనీయాంశంగా మారాయి. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఉగ్ర మోకలు దాడులకు పాల్పడడం తరచుగా జరుగుతోంది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. జమ్మూ కాశ్మీర్తో పాటు పీఓకే, పాక్లోని ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపాయి. పీఓకే, పాక్లోని కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. అలాగే ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాలను ఉగ్రవాదులకు కీలక స్థావరాలుగా మార్చుకుంటున్నారు. అదును చూసి అమాయక ప్రజలను బలి తీసుకుంటున్నారు. ఏడాది ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి అందుకు ఉదాహరణ. ఇటీవల ఢిల్లీలో బాంబు బ్లాస్ట్ ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీలోని పలు కీలక ప్రాంతాలు సహా దేశంలోని 4 నగరాల్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో తేలింది. జమ్మూ కాశ్మీర్కు చెందిన పలువురు ఉగ్రవాదులు ఇటీవలి ఢిల్లీ బ్లాస్టులో నిందితులుగా ఉన్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రవాదులపై భద్రతా బలగాలు ఫోకస్ పెట్టాయి. దేశంలో ఎక్కడ ఉగ్ర పేలుళ్లు జరిగినా జమ్మూ కాశ్మీర్ కు సంబంధించిన వ్యక్తుల ప్రమేయం ఉంటోంది. ఇటీవలి ఢిల్లీ బ్లాస్ట్ లో కూడా జమ్మూ కాశ్మీర్ కు చెందిన వారే కీలక పాత్ర పోషించడంతో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని పౌరులందరూ ఉగ్రవాదులు కారని, కేవలం కొంతమంది మాత్రమే శాంతికి విఘాతం కలిగిస్తున్నారని జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.